నాన్ వెజ్ ప్రియులకు ఆదివారం ఒక రోజు మాంసం తినే అలవాటు సర్వసాధారణం. ఈ క్రమంలోనే చికెన్ లివర్, మటన్ లివర్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ రెండు ఆహార పదార్థాల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. అందుకే మాంసాహారం ఇష్టపడి చాలా మంది చికెన్, మటన్ లివర్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే వీటిల్లో ఆరోగ్యానికి ఏది మంచిది, ఎవరు వీటిని తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామా. చికెన్ లివర్ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోగాలు ఉన్నాయి. చికెన్ లివర్ లో ఐరన్, సెలీనియం, విటమిన్ ఏ, B12, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతూ ఉంటుంది. అదనంగా విటమిన్ ఏ, B12 కంటి ఆరోగ్యాన్ని, మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. డయాబెటీస్ ఉన్న వారికి చక్కెర స్థాయిను నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఉడికించిన చికెన్ లివర్ ను మిమితంగా తినడం వల్ల శరీరం కొవ్వు తగ్గుతుందని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇంకా మటన్ లివర్ విషయానికి వస్తే చాలా మంది చికెన్ లివర్ కంటే మటన్ లివర్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మటన్ లివర్ లో విటమిన్ ఏ, డి, B12, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుపడుతుంది. రక్తహీనతో బాధపడే వారికి మటన్ లివర్ ఒక మంచి ఆహారం అని చెప్పొచ్చు. ఇది రక్త స్థాయిని పెంచడానికి సహాయపడుతూ ఉంటుంది. విటమిన్ B12 శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అయితే ఇన్ని పోషకాలు ఉన్న చికెన్, మటన్ లివర్ ను కొంతమంది తినకూడదు. ఏ అనారోగ్యంతో పాలయ్యే వాళ్ళు తినొద్దు అంటే కిడ్నీలో రానున్న వారు, అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వాళ్ళు, గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, గర్భిణీ స్త్రీలు చికెన్ లేదా మటన్ లివర్ ని తినకూడదు. ఒకవేళ ఈ వ్యక్తులు తినడం వల్ల లేనిపోయిన అనారోగ్యం సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇదండి ఈ రోజు మన హెల్త్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.